మామూలుగా నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట. మైనారిటీ అనే పదానికి ఇదమిత్తంగా అర్థం అంటూ ఏం లేదు. మైనారిటీ అంటే తక్కువ సంఖ్యకు అల్పసంఖ్యాకులు అని కూడా మనం తెలుగులో చెప్తుంటాం. అంటే తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు మైనారిటీలు అనుకుంటే. ఒక అడవిలో 100 జింకలు ఒక పులి ఉంది. పులి మైనారిటీనా? కాదు. ఎందుకంటే అట్లనే వదిలేస్తే ఆ 100 జింకల్ని పులి 100 రోజుల్లో తినేస్తుంది. పులి అట్లనే ఉంటుంది. కాబట్టి 100 పులుల మధ్య ఒక జింక ఉంటేనే మైనారిటీ. 100 జింకల్లో ఒక పులి ఉంటే అది మైనారిటీ కాదు. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉదాహరణ చెప్పింది. నిజానికి సౌదీ అరేబియా, యూఏఈ సంతోషంగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళే అంతో ఇంతో భద్రంగా ఉన్నారు. కానీ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు రోజు ఎవరిని తగలబెట్టేసి చెట్టుకు వెళ్ళాడదీస్తారో తెలియదు. అక్కడున్న స్త్రీల మాన ప్రాణాలకి భద్రత లేదు. పాకిస్తాన్లో అయితే అసలు మొత్తం హిందువులు లేకుండా అయిపోయారు. ఉన్న కొద్దిపాటి హిందువులు వాళ్ళు హిందువులు అని వాళ్ళు పాపం అనుకోవడమే తప్ప నిజంగా వాళ్ళు హిందువులుగా ఉండడానికి సరిపడా ఏది చేయలేరు. కనీసం నుదుటిన బొట్టు పెట్టుకోవాలన్నా భయమే. అట్లాంటి స్థితిలో పాకిస్తాన్ హిందువులు ఉన్నారు. బంగ్లాదేశ్ హిందువులు కూడా అటువంటి స్థితి వైపు వెళ్ళిపోతున్నారు. భారతదేశంలో పరిస్థితి ఏంటి అంటే, భారతదేశంలో ముస్లింలు మైనారిటీలు అని అందరూ చెప్తుంటారు. నా నిర్వచనం ఏంటంటే, ఒక దశ దాటిన తర్వాత మైనారిటీలు అనిపించుకోరు ఎవరు కూడా. ముస్లింలు భారతదేశంలో మేము ఇన్ని కోట్లున్నాం అన్ని కోట్లున్నాం అని చెప్పేది వాళ్ళే. మళ్ళీ పథకాల విషయానికో గవర్నమెంట్కు బ్లాక్మెయిల్ చేసే విషయానికో వచ్చేసరికి మళ్ళీ మేము మైనారిటీలం అనేది కూడా వాళ్ళే. భారతదేశంలో రెండో అతిపెద్ద మెజారిటీ ముస్లింలు తప్ప మైనారిటీ కాదు. మైనారిటీలు అంటే జైనులు, బౌద్ధులు, పార్సీలు, కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉంటే మైనారిటీలు.